హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 150 గ్రాముల వరకు ధనియాలు తీసుకొని కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల రుచి బాగుంటుంది. ధనియాలు వేగిపోయేవండి. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోని ఒక 50 గ్రాముల ఆవాలు తీసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలి. ఈ ఆవాలు కూడా పక్కన తీసుకొని ఉంచుకోవాలండి. అదే ప్యాన్లోని ఒక 25 గ్రాముల జీలకర్ర, ఒక 25 గ్రాముల సోంపు, ఒక స్పూను సాజీరా, 25 గ్రాముల వాము, ఈ 4 కలిపి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. బాగా ఇవి కూడా పక్కన తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాములు ఇలాచి, ఒక పెద్ద ఇలాచి ఉంటాయి కదండి బ్లాక్ కలర్వి, అవి ఒక 2, ఒక 10 గ్రాముల లవంగాలు, ఒక 10 గ్రాముల మరాఠీ మొగ్గ, ఒక 10 గ్రాముల అనాస పువ్వు, జాపత్రి ఒక ఉంటుంది కదండి, అదొకటి వేసుకోవాలండి. అదే 10 గ్రాముల దాల్చిన చెక్క, రాతి పువ్వు ఒకటి, జాజికాయ ఒకటి, బిర్యానీ ఆకులు 4-5 అండి. ఇలా తుంచి వేయించుకొని ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మంచి సువాసన వస్తుంది వేగిపోతే, అంతవరకు వేయించుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి ప్యాన్ మీద ఒక 25 గ్రాముల వరకు గసగసాలు వేయించుకొని వేడి ప్యాన్లోనే వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడిగా ఉన్న ప్యాన్లోనే వేయించుకోవాలండి. ఈ వేడి ప్యాన్కి గసగసాలు అన్నీ వేగిపోతాయండి. ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచు డ్రై జింజర్ అండి, శొంఠి కూడా వేసుకోవాలి. ఈ మసాలా అంతా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా తయారు చేసుకోవచ్చండి హోమ్ మేడ్ మసాలా. ఒక్కసారి ఇంట్లో తయారు చేసుకుంటే బయట కొనవలసిన పని లేదండి. ఈ మసాలా చాలా బాగుంటుందండి. ఫ్రై కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి, వెజ్ కర్రీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి. బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న దాన్ని ఒక 8 టైర్ కంటైనర్లోని స్టోర్ చేసుకోవాలండి. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి, పాడవకుండా. చాలా బాగుంటుంది మసాలా పొడి అనేది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మళ్ళీ ఇంట్లోనే తయారు చేసుకుంటారండి, బయట కొనుక్కుంటా. ఈ మసాలా పొడిని చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.